హాయ్ వెల్కమ్ లేడీ మూవీ టాక్స్. ఈ రోజు నుంచి మూవీ రివ్యూస్ ఇద్దామనుకుంటున్నాను. మీ అందరి లవ్ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇక పాయింట్కి వచ్చేస్తే మనవరప్రసాద్ శంకర్ గారు మూవీ రివ్యూ ఇద్దామనుకుంటున్నాను. 2 hours 44 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. మన శంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ చూస్తే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, అలానే థియేటర్కి వెళ్ళాను. కానీ చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఫన్నీగా, ఒక పక్క ఫ్యామిలీ సెంటిమెంట్తో, ఒక పక్క కామెడీగా సూపర్గా వచ్చిందండి. ఫన్ టైమింగ్ చాలా బాగుందండి. ఇంకా ఇంటర్వెల్ తర్వాత ఎమోషన్ మరియు స్టోరీలో ఇన్వాల్వ్ చేస్తూ సీన్ బై సీన్ చాలా బాగుందండి. ఇక వెంకటేష్ గారు ఎప్పుడైతే వచ్చారో 40 minutes ఉంటారండి లాస్ట్లో, పర్వాలేదు. కానీ ఇద్దరు డ్యాన్స్ వేసేది, కామెడీ కూడా చాలా బాగున్నాయి. కానీ ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ ఎక్కడో ఏదో తగ్గిందనే అనిపించింది. వరస్ట్ సీన్స్ కానీ, బోర్ కొట్టే సీన్స్ కానీ ఎక్కడా లేవు. స్టోరీ కొంచెం రొటీన్గా ఉన్నా చిరంజీవి గారి నటన, కామెడీ వల్లే మూవీ చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తారు. ఇంకా చూడలేదా? చూడకపోతే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చిరంజీవి గారు నాకైతే 30 ఏళ్ళ కుర్రోళ్ళగా అనిపించారు. మీకు అలాగే అనిపించారా? సో స్వీట్ కదా. ఓవరాల్గా టైంపాస్. మెగాస్టార్ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్తాను. కెవ్వు కేక్ అనుకోవడమే. మీరు ఇంకా హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. నయనతారతో విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ తన ఫ్యామిలీతో ఎలా కలిశారు, తన మావయ్యకే రా ఏజెంట్గా ప్రొటెక్షన్కి వెళ్తే తన వైఫ్ ఎలా లవ్తో ఏమైంది, మావయ్య మీద మొత్తానికి ఈ మొత్తం చిరంజీవి గారి మూవీ అండి ఇది. తన టైమింగ్తో మావయ్య గారి మీద జోకులు, తన వైఫ్తో విడాకులు, తన వైఫ్ మీద లవ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి. ఒక్కసారైనా చూడాల్సిన మూవీ. చాలా డీసెంట్గా ఉందండి. ఫ్యామిలీతో చూడొచ్చు. సాంగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. లేచి మీరు డ్యాన్స్ వేయాల్సిందే. లాస్ట్గా మెగాస్టార్ 30 ఏజ్ కుర్రోళ్ళ ఉన్నారండి. పిక్చరైజేషన్ బాగుంది. వెంకీ గారు రావడం ఇంకా చాలా బాగుంది. ఇది అండి మనకి కావాల్సిన శంకర్ గారి వరప్రసాద్.